విమాన ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రతే పరమావధిగా భావించే విమానయాన సంస్థలు పైలట్ల విషయంలో అత్యంత కఠినమైన నిబంధనలను పాటిస్తాయి. అందులో అత్యంత ఆసక్తికరమైన మరియు కీలకమైన నియమం ఏమిటంటే, ఒకే విమానంలోని పైలట్ మరియు కో పైలట్కో ఎప్పుడూ ఒకే రకమైన ఆహారాన్ని వడ్డించరు. దీనికి ప్రధాన కారణం ఫుడ్ పాయిజనింగ్ లేదా ఆహారం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు. ఒకవేళ విమానంలో అందించే నిర్దిష్ట ఆహార పదార్థం ఏదైనా పాడైపోయి ఉంటే అది తిన్న వ్యక్తికి వాంతులు, విరోచనాలు లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఒకే రకమైన భోజనాన్ని ఇద్దరు పైలట్లు తింటే ఇద్దరూ ఒకేసారి అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో ఇద్దరు పైలట్లు అస్వస్థతకు గురైతే విమానాన్ని నియంత్రించేవారు ఎవరూ ఉండరు. ఇది వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతుంది. అందుకే భద్రత దృష్ట్యా ఇద్దరు పైలట్లు వేర్వేరు పదార్థాలను భుజించాలని విమానయాన చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నిబంధన ప్రకారం ఒక పైలట్ చికెన్ లేదా మాంసాహారం తీసుకుంటే మరొక పైలట్ ఖచ్చితంగా శాకాహారం లేదా వేరే రకమైన మాంసాహారాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం పదార్థాలే కాకుండా అవి తయారు చేసిన విధానం మరియు వడ్డించే సమయాల్లో కూడా స్వల్ప తేడాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. సాధారణంగా విమానంలోని ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ నుంచి వేర్వేరు మెనూలను వీరికి కేటాయిస్తారు. ఒకవేళ ఇద్దరూ ఒకే రకమైన ఆహారాన్ని ఇష్టపడినా నిబంధనల ప్రకారం ఒకరు రాజీ పడక తప్పదు. కొన్ని అంతర్జాతీయ ఎయిర్లైన్స్లో అయితే ఒక పైలట్ భోజనం చేసిన కనీసం 1 గంట తర్వాతే రెండో పైలట్ భోజనం చేయాలనే నిబంధన కూడా ఉంది. ఈ గ్యాప్లో మొదటి పైలట్కు ఏదైనా ఇబ్బంది కలిగితే రెండో పైలట్ అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా నడపగలరనేదే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ఇది వినడానికి వింతగా అనిపించినా విమానయాన చరిత్రలో జరిగిన కొన్ని చేదు అనుభవాల నుండే ఈ పాఠాలను నేర్చుకున్నారు. గతంలో కొన్ని సందర్భాలలో విమాన సిబ్బంది అందరూ ఆహారం వల్ల అస్వస్థతకు గురైన సంఘటనలు జరిగాయి. దీనిని సాంకేతిక భాషలో క్రూ ఇన్కెపాసిటేషన్ అని పిలుస్తారు. ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని ల్యాండ్ చేయటం ప్రాణ సంకటంగా మారుతుంది. అందుకే ఆధునిక విమానయాన సంస్థలు పైలట్ల భోజనం విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవు. పైలట్లు కూడా తమ విధి నిర్వహణలో భాగంగా బయట దొరికే ఆహారం కంటే విమానంలో ఇచ్చే ప్రత్యేక ఆహారాన్ని ఎక్కువగా నమ్ముతారు. గాలిలో ఉన్నప్పుడు పైలట్లే విమానానికి ప్రాణవాయువు వంటివారు. కాబట్టి వారి ఆరోగ్యం విషయంలో తీసుకునే ఈ చిన్న జాగ్రత్తే ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేరుస్తుంది. కేవలం ఆహారమే కాదు, పైలట్లు తాగే నీరు, పానీయాల విషయంలో కూడా ఇవే రకమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తారు. మొత్తానికి విమాన ప్రయాణంలో ప్రతి చిన్న విషయం వెనుక ఒక బలమైన శాస్త్రీయ కారణం, భద్రతా కోణం దాగి ఉంటుందని చెప్పటానికి ఈ ఆహార నియమమే ఒక నిదర్శనం.